లో సంచలనం రేపిన సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం కేసులో నిర్గాంతపోయే నిజాలు బయటపడుతున్నాయి. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు మదనపల్లికి వచ్చిన సందర్భంలో వందలాది మంది ఎవరూ అనుకోని రీతిలో ఫిర్యాదులు తీసుకొచ్చి ఈ పెద్దిరెడ్డి కుటుంబం మీద ఫిర్యాదులు చేశారు. 22A రిజిస్టర్లో జరిగినటువంటి అవకతవకల గురించి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ఈరోజు మేము పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం ఏమంటే, మదనపల్లిలో మాజీ TNTUC తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ప్రస్తుత వైసీపీ నాయకులు ఒకరు మాట్లాడుతూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు, అది తప్పు అని చెప్పారు. మేము చాలా స్పష్టంగా ఆధారాలతో వెబ్లాండ్లో ఉన్నటువంటి పేపర్స్ను తీసుకొచ్చి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో చూపిస్తున్నాం. వలసపల్లి వద్ద సర్వే నెంబర్ 55లో పెద్దిరెడ్డి స్వర్ణలత వైఫ్ ఆఫ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరిట డి ఫార్మ్ పట్టాను ఫ్రీ హోల్డ్ చేసి దాన్ని పట్టా రిజిస్టర్ చేసుకోవడం. అదేవిధంగా మదనపల్లి బండ మీద కమ్మపల్లి రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 525లో అక్కడ ఒక ఇరిగేషన్ చెక్ డ్యామ్ను పగలగొట్టేసి ఆ ల్యాండ్ను ఇదివరకే వైసీపీ పార్టీకి చెందిన హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని కూడా ఓవర్సైట్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకోవడమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం రెవెన్యూ సర్వే నెంబర్లన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్ చేసినారు తిరిగి వాటిని రిజిస్టర్ చేసుకోవడానికి. మొన్ననే ఆంధ్రజ్యోతి పత్రికలో స్పష్టంగా తెలియజేశారు, సర్వే నెంబర్తో సహా రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద దాదాపు 10 ఎకరాల డి ఫార్మ్ పట్టా భూమి పట్టా స్వర్ణలత గారి పేరుతో చేసుకోవడం. ఈ విధంగా జిల్లాలో అనేక అక్రమాలకు తెరలేపారు. మేము స్పష్టంగా ఆధారాలు ఇస్తున్నాం. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మంటలు పుట్టించడం వెనక వీటన్నిటిని మాయ చేయడానికి, కనుమరుగు చేయడానికి మంటలు రేపినారని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం వాళ్ళని, అయ్యా మీ నాయకుడేమో 34 మందిని చంపేసినారు వైసీపీ వాళ్ళలోనే, రాష్ట్రపతి దాకా వెళ్ళాడు, ఢిల్లీకి పోయి రాష్ట్రపతికి కంప్లైంట్ చేశాడు, ఆధారాలు ఇవ్వండి, చంపేసిన వాళ్ళ పేర్లు ఇవ్వండి అని మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఆయన ఆ ప్రశ్న అడిగితే వెళ్ళిపోతున్నాడు, తప్పించుకుంటున్నాడు. గతంలో ఇదే విధంగా 38 మంది కమ్మ DSPలోని ఫేక్ ప్రచారం చేసి ప్రజలు లబ్ధి పొందారు. ఇప్పుడు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీ ఫేక్ ప్రచారాలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు నిజాయితీ ఉంటే స్పష్టంగా ఇవ్వాల మీ పేర్లు. నిజానికి ఈ 48 రోజుల్లో చనిపోయింది కేవలం 4 చనిపోయారు. 4 చనిపోతే అందులో 3 తెలుగుదేశం కార్యకర్తలను చంపేశారు. వినికొండలో జరిగినటువంటి హత్య కేసు 2 మొన్నటిదాకా వైసీపీ పార్టీలోనే ఉన్నారు. అక్కడ వ్యక్తిగత తగాదాలతో హత్య గావించుకుంటే ఆగ మేఘాల మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అదే సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని గురించి ధర్నా చేయాలా, ఏ రోజు అరెస్ట్ చేయమని. ఎవరో చనిపోతే దాన్ని రాజకీయం చేయాలా, రాష్ట్రానికి ఒక ఇమేజ్ రాకుండా బ్యాడ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలనే దురుద్దేశంతో ఆయన ఢిల్లీ దాకా పోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసేవి ఎవరు నమ్మరు. ఇక్కడ మీ అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వీటన్నింటినీ గుర్తించాలి. మేము చూపించినట్లే ఆధారాలు ఈరోజు ఆ 34 మంది చనిపోయినారు ఎవరో వాళ్ళందరినీ కూడా చూపించాలని చెప్పి మేము పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకూడదని కూడా చెప్తున్నాం. ఒక పక్కేమో ఆడపోతాడు, ఈడేమో రాష్ట్రపతి పాలన అంటాడు, ఇంకో పక్క హైకోర్టులో పిల్లేస్తాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని. అంటే డబుల్ స్టాండ్. ఆయన ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాకుండా ఉంది. ఆయన పరిస్థితి ఏదో ప్రజలు ఆలోచించాలా. ఆ వైసీపీలో ఉన్న పెద్దలు కూడా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ట్రీట్మెంట్ ఏదో ఇప్పించి ఆ విధమైనటువంటి స్టాండ్ లేకుండా ఒకే స్టాండ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా కోరుతా ఉన్నాం.